18 నెలల పైన కాలం నుండి ఉన్న ఊర్లో కూడా రానియక, చివరికి భార్యకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి చూసే వస్తే రాజకీయ ప్రత్యర్థుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వైసీపీ కార్యకర్త సల్మాన్, ఆ హత్య చుట్టూ, ఆ తర్వాత అంత్యక్రియల చుట్టూ తీవ్ర ఉద్రిక్త వాతావరణం. అంత్యక్రియలు చేసే ఊర్లో కూడా తీసుకురానియమని, వైసీపీ వాళ్ళను ఊర్లోకి పోనివ్వము అని, వైసీపీ నాయకులను పోనివ్వము అని, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మృతుల కుటుంబంతో మాట్లాడారు. జగన్ గారు ట్వీట్ చేశారు. ఇది చాలా తీవ్ర ఉద్రిక్తతకు, రాజకీయ చర్చకు కారణమైంది. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఎన్ని ట్వీట్లు చేసినా, ఎన్నిసార్లు మీడియా సమావేశాల్లో ప్రస్తావించినా, ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా వైసీపీ కార్యకర్తల మీద ఈ దాడులు, ఈ దౌర్జన్యాలు, ఈ కక్షపూరిత వ్యవహారాలు అన్నది ఆగడం లేదు అన్నది సుస్పష్టం. అండ్ అట్ ద సేమ్ టైం రాబోయే రోజుల్లో కూడా తన క్యాడర్ను కాపాడుకోవాలి అన్న, తన క్యాడర్లో విశ్వాసం నింపాలి అన్న జగన్మోహన్ రెడ్డి గారు మరింత యాక్టివ్గా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. నేరుగా క్షేత్రస్థాయిలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. కొన్ని నిర్ణయాలు స్పాట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే చర్చ సోషల్ మీడియాలోనే జరుగుతూ ఉంది. వైసీపీ శ్రేణుల మధ్యనే కొన్ని నిర్ణయాలు స్పాట్గా తీసుకోవాల్సిన అవసరం ఇన్ ద సెన్స్, వైసీపీ కార్యకర్త హత్యకు గురయ్యారు, అది ఒక తీవ్ర ఉద్రిక్త వాతావరణం, చాలా దారుణం. ఆ విధంగా రాజకీయ కక్షలతో చంపేయడం. సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అంత్యక్రియలకు హాజరవుతామని పోయే పరిస్థితి ఉంటే, కొన్నిసార్లు నేరుగా తనే వెళ్తే అధికార పార్టీ మీద, పోలీసుల మీద కూడా చాలా ప్రెజర్ తీసుకొచ్చినట్లు ఉంటుంది. అటువంటిప్పుడు వైసీపీ కార్యకర్తల్లో కూడా విశ్వాసం అనేది నింపొచ్చు అన్న చర్చ అయితే సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. సో నేరుగా క్షేత్రస్థాయిలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈరోజు చనిపోయారు, చంపేశారు, మళ్ళీ నెలకో 2 నెలలకు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడము, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళడమని కాకుండా కొన్ని నిర్ణయాలు స్పాట్లోనే తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది అనే చర్చ. అండ్ అట్ ద సేమ్ టైం ఇటువంటి హత్యలు ఇట్లాంటివి జరిగినప్పుడు ఇటువంటివన్నీ నిరసించుకుంటూ ఏదైనా ఒక పెద్ద నిరసన ర్యాలీలకు, శాంతి ర్యాలీకి లాంటి వాటికో పిలుపు ఇవ్వడం, అటువంటి ర్యాలీ చేయడం, ఆ ర్యాలీలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే పాల్గొనడం. సో ఇటువంటి నిర్ణయాలు తక్షణ అవసరంగా ప్రస్తుతం కనిపిస్తున్నాయి అన్నది వైసీపీ శ్రేణుల మాట. నిజంగానే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్ని వరుస పెట్టి పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని కొన్ని కేసులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా, చట్ట నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు అని చెప్పి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా, ఒక్క పోలీస్ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వాళ్ళ లీగల్ సెల్ నుండి వ్యవస్థలో ఫైట్ చేయలేకపోయారు అంటే డెఫినెట్లీ ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే నిన్న ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే ఆ అరెస్టుల మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ విచారణ స్టార్ట్ చేసింది. ఎవరో కంప్లైంట్ చేస్తే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్క అంశంలోనైనా కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి ఇక్కడ విచారణ పిలిపించుకోలేకపోయారా? అని అట్లనే కాదు, పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, పూర్తి పక్షపాతంగా కనిపిస్తున్నారు అని చెప్పినా కూడా ఆ పోలీసుల మీద ప్రెజర్ తీసుకొని వచ్చే విధంగా ఆయన కొన్ని కలెక్టివ్ ఇష్యూస్ తీసుకొని కేంద్ర విచారణ సంస్థలతో ఈ పోలీసుల మీద విచారణ జరిపించాలి అని చెప్పి ఆ డిమాండ్ కూడా చేయలేకపోతున్నారా? సో ఢిల్లీ లెవెల్లో కనీసం ఈ ప్రెజర్ తీసుకురాలేకపోతూ ఉన్నారా? చాలా అంశాలు మనల్ని అయితే ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ, చాలా పెద్ద ప్రాంతీయ పార్టీలో చాలా పెద్ద పార్టీ కూడా. సో అటువంటి ఆ పార్టీ ఏ వ్యవస్థ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మీద ప్రెజర్ తీసుకురాలేకుండా పోతుందా? ఆశ్చర్యం. బట్ ఏది ఏమైనా ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాబోయే రోజుల్లో మరో ఎత్తుగా అయితే ఉండబోతున్నాయన్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు అధికార పార్టీ వాళ్ళు ఏం మేలు చేశారనేది జనాలకు చెప్పుకోవడం కంటే కూడా వైసీపీని మనం ఎంతవరకు కక్ష సాధించగలం, ఏ మేరకు వాళ్ళను బద్నాం చేయగలం అనే ఎజెండాతోనే ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఎన్నికలు సమీపించే కొద్దీ అవి మరింత ముదురుతాయి. కాబట్టి సో మరి ఆ ముదరడాన్ని ముదరనీయకుండా వైసీపీ ఎంతవరకు అడ్డుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు అడ్డుకోగలుగుతారు?
ఇంట్రెస్టింగ్, చూద్దాం.